మీకు అన్యాయం చేసినప్పుడు ఎంత కూర్చొని జోకులు అంత కూర్చొని ఊళ్ళో మాట్లాడుకొని తప్పకుండా పెద్ద ఎత్తున సంఖ్య ఉంటాయి. అది మీ బాధ్యత. అప్పుడే మన పత్రులు బాగుంటాయి, మన పిల్లల పత్రులు బాగుంటాయి. తప్పకుండా మేము ఏమని చెప్పినా మాట నిలబడతాం. ఇందాక చెప్పిన బోర్ ఇస్తే శ్వేత బోర్ చేసిన బోర్ వేసింది అని చెప్పి ఇల్లు ఇప్పిస్తాను నేను, మీకు ఇల్లు కావాలి. ఈ ముఖ్యమంత్రి మాట చెప్పాడు, మీరు ముందు తెలుగుదేశం పార్టీ పోతే మీరు తోలు తీస్తాం అని లారీ ఓనర్ని, వైశ్యుల్ని, ఆటో వాళ్ళని, ముస్లిం సోదరుల్ని అన్ని కూడా భయపెట్టుకుని పోతారు. నేను చూస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నా. నేను అన్నగా ఉంటే మీకు ఎంతకు ఎవరు భయపడే సమస్య లేదు. కోట కుటుంబం అంటకుంటే ఎవరు భయపడే సమస్య లేదు. ఏ కష్టం వచ్చినా ఇక్కడ చూస్తున్నా కాపాడుకునే బాధ్యత నాదే కూడా నేను తీసుకుంటా. ఇది ప్రిక్వాల్ చేసే రాజకీయం. నీకు ధైర్యం ఉంటే అభివృద్ధి చేస్తుంటే ధైర్యం ప్రజలు అడుగు అభివృద్ధి చేశాం, నాకు ఓటు అనేది అడిగే హక్కు నీకుంది. హక్కు నీకు లేదు, ఎక్కడ అభివృద్ధి చేయలేను. నేను మీ తరపున అడుగుతున్నా, ఎప్పుడైనా మీ ప్రాంతంలో మీ గుడిపల్లో ఇన్ని కులాలని ఎప్పుడన్నా ఆయన ఇంటికి విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ఇల్లు చూసి అడుగుతున్నాను. అదే నా ఇంటికి అన్ని కులాల ఇంటికి వస్తాయి. హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ ప్రతి కులాలని ఇచ్చి అంటే పూజ చేసి పోయే తత్వం మాది. ఈరోజు ఈయన ఎవరి ముఖం చూశాడండి? ఎప్పుడైనా మీ ఊరికి వచ్చాడా? మీ ఊళ్ళో సమస్య చెప్పాడా? మీ చెరువు చెప్తా అన్నాడు. ఏమైనా చెరువు గతంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చెప్పి మా మీద పనిచేశాడే, ఈరోజు చేశాడినా. మేము తప్పకుండా కృష్ణమూర్తి గారు డిప్యూటీ చీఫ్ ఇచ్చినప్పుడు దాదాపు 120 చెరువుల కోసం ప్లాన్ చేశాడు. 250 కోట్లు ఖర్చు పెట్టాడు. మరి పొద్దు ఓడిపోయి కాబట్టి దాన్ని పెండింగ్ పోయింది. మళ్ళీ మేము గెలిపండి, తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేపట్టి తప్పకుండా మీ ప్రాంతంలో తాగునీటి సమస్య చూస్తాం. తర్వాత సాగునీటి కూడా తప్పకుండా నేను ముందుండి నేను నడుపుతా కూడా వచ్చేస్తున్నాను. నేను మా ప్రాంతంలో కర్నూలు పాటించాను. నేను తెలుగుదేశంలో పోయే ముందు ఒకటే మాట అడిగారు ముఖ్యమంత్రి గారు, నాకు స్వార్థం అవసరం లేదు, నా స్వార్థం నాకుంది, నా రైతులు కాపాడుకోవాలి, నాకు కొన్ని రైతుల సమస్యలు ఉన్నాయి, దాన్ని సాల్వ్ చేస్తే నేను ఈ పార్టీ చేస్తా అని చెప్పడం జరిగింది. నేను రైల్వే మంత్రి ఉన్నప్పుడు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 6 కోట్లు తీసుకొని నిత్యానికి రిపోర్ట్ తయారు చేశాను. వేదావతి, గుండ్రేవల, ఎల్ఎల్సి, ఆర్డిఎస్ దాదాపు 75 కోట్లు ఖర్చుతో అది షాంక్ చేపిస్తే అనుకోకుండా ప్రభుత్వం ఓడిపోయింది. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది. ఆ రోజు మీరు ప్రభుత్వం వచ్చాక 4 కమిటీ చేసింటే ఈరోజు కర్నూలు సస్యామలంగా అయ్యేది. రైతు గురించి నాకు తెలుసు, రైతు కష్టాలు తెలుసు. నేను చేతి మేము కూడా మీకనే చేతి కానీ నేను చేతి ఎప్పుడు చేతి చేస్తాను. రైతు కష్టాలు తెలుసు, రైతు సమస్య నాకు తెలుసు.